అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ తీరు రోజు రోజుకు వివాదాస్పదమవుతోంది. అడ్డగోలు భూ వ్యవహారాలలో తలదూర్చి వివాదాలను కొని తెచ్చుకుంటున్నారు అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనకాపల్లిలో 100 కోట్ల విలువైన దేవాలయ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతూ ఉన్నారని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ నేతలు. దేవాదాయ శాఖ భూమిని ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చే అధికారం కలెక్టర్కు లేదన్నారు. ఇందులో కోట్లాది రూపాయలు చేతులు మారాయి. ఇందులో ప్రధాన ముద్దాయి జిల్లా కలెక్టర్ అనకాపల్లి. వారు ఈ ప్రభుత్వ భూమిని, ఈ దేవాదాయ భూమిని, ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉన్నటువంటి 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈ భూమిని ప్రైవేట్ వ్యక్తులకి దారాదత్తం చేసినటువంటి కాపీ ఇది. దీని మీద సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తామనేటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా దీని మీద ప్రజలందరూ కూడా అప్రమత్తం అవ్వాలి. మీకున్నటువంటి భూములు, ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రభుత్వ భూములు, దేవాదాయ ధర్మాదాయకు సంబంధించినటువంటి భూములు, జిల్లా మ్యాజిస్ట్రేట్ గా కస్టోడియన్ గా ఉండాల్సినటువంటి వ్యక్తి కంచే చేను మేసేటువంటి విధంగా ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తే ఇక సామాన్యుడి తాలూకా భూముల పరిస్థితి ఏంటి అనేటువంటి విషయాన్ని ఒక్కసారి ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి మరొకసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఎవరు కూడా ఇన్ని అభియోగాలు ఏ కలెక్టర్ గారికి రాలేదు. ఒక తెలుగుదేశం కూటమి కార్యకర్తగా ఏదో రాజకీయ నాయకుడు ఫ్లెక్సీలు వేసుకున్నట్టు ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడం, అలాగే పల్లా శ్రీనివాసు అత్యంత సన్నిహితుడైనటువంటి మురళి తన భుజాల మీద చేతులు వేసుకోవడం ఆ మధ్య పేపర్లో, అన్ని పేపర్లో కూడా చూసాం. ఇంత దుర్మార్గమైనటువంటి చర్యలు నిజంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, ముఖ్యమంత్రి స్థాయి దగ్గర నుంచి దిగు ఉన్నటువంటి రెవెన్యూ మంత్రి వరకు కూడా మీరు చూసి చూడలేనట్టు ఉంటున్నారా? ఇందులో వాటా కోటా మీకు ఉందా?